హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి బ్లాగ్స్. ఈరోజు మనం లండన్లో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్కి వెళ్దాము. ఇది లండన్స్ ఐకానిక్ క్లాక్ టవర్. ఈ టవర్ని 2012లో ఎలిజబెత్ టవర్ అని రీనేమ్ చేశారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఈ టవర్ని బిగ్ బెన్ అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఈ టవర్ లోపల ఉండే 13.5 టన్ బెల్కి పెట్టిన పేరు బిగ్ బెన్. ఈ క్లాక్ వెయిట్ 100 kg ఉంటుంది, అంటే నా వెయిట్కి డబుల్ అనుకోండి. ఇక్కడ పక్కన ఉన్నదే బ్రిటిష్ పార్లమెంట్. ఈ టవర్ టాప్లో ఒక లైట్ ఉంటుంది. పార్లమెంట్ సెషన్ అవుతుంటే ఆ లైట్ ఆన్ చేస్తారంట. ఇది 19th సెంచరీ నుండి ఒక ట్రెడిషన్ లాగా ఫాలో అవుతున్నారు. ఈ టవర్లో ఒక సీక్రెట్ ప్రిజన్ ఉంది. ఎవరైనా ఎంపీస్ మిస్బిహేవ్ చేస్తే అందులో లాక్ చేస్తారంట. 1880లో చార్ల్స్ అనే ఎంపీ వాజ్ ద లాస్ట్ ప్రిజనర్. మన ఇండియాలో కూడా ఇలా ఉంటే చాలా బాగుండేది కదా. అండ్ దేర్ వి గో. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే లండన్ ఐ. ఇక్కడ ఈ రిక్షాలు చాలా ఫేమస్, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద స్కామర్స్ ఉంటారు. వాడు ప్రైస్ కూడా చెప్పకుండా ఎక్కండి ఎక్కండి అంటాడు. 2-3 గల్లీలు తిప్పి తీసుకొచ్చి మళ్ళీ ఈడ దింపుతాడు. ఇష్టం వచ్చిన ప్రైస్ చెప్తాడు. పే చేయకపోతే అయితే గొడవ పడతారు. వాళ్ళ గ్యాంగ్ అందరూ ఇక్కడే ఉంటారు. అందుకే ముందే ప్రైస్ మాట్లాడుకొని ఎక్కండి. అందరికీ మోస్ట్ ఫేవరెట్ లండన్ ఐ. ఈ అబ్జర్వేషన్ వీల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టూరిస్ట్ స్పాట్, బట్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ దట్ గివ్స్ యూ ఎ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ లండన్. ఇది 1999లో కన్స్ట్రక్ట్ చేశారంట. ఎ స్పాన్ ఆఫ్ 1000 yearsని మిలీనియం అంటారు. సో లండన్ ఐని 2000లో మిలీనియం సెలబ్రేషన్స్కి ఒక హైలైట్ లాగా డిజైన్ చేశారు. వరల్డ్ వార్ 2లో ఈ పార్లమెంట్ మొత్తం బాంబ్ బ్లాస్ట్ వల్ల పేలిపోతే ఈ బిగ్ బెన్కి మాత్రం అసలు ఏం అవ్వలేదంట. అందుకే బ్రిటిష్ వాళ్ళకి ఇది చాలా స్పెషల్. రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫుల్ రొటేషన్కి అరగంట టైం పడుతుంది. చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి మనం పానరోమిక్ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్యాప్సిల్స్ నుంచి మనకి లండన్స్ మోస్ట్ ఫేమస్ ల్యాండ్మార్క్స్ అన్నీ కనిపిస్తాయి. క్యాప్సిల్స్ అన్నీ ట్రాన్స్పరెంట్ గ్లాస్తో డిజైన్ చేశారు, సో ఫుల్ విజిబిలిటీ ఉంటుంది. ఒక్క క్యాప్సిల్లో అరౌండ్ 25 పీపుల్ ట్రావెల్ చేయొచ్చంట. నైట్ టైంలో అయితే లండన్ ఐలో డ్రైవ్ చేయడం ఇంకా చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. లండన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. టికెట్ ప్రైస్ £35 per person, అంటే ఆల్మోస్ట్ 3000 రూపీస్. కొంచెం ఎక్స్పెన్సివే అనుకోండి, బట్ ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్.
లండన్ ఐలో టోటల్ 32 క్యాప్సిల్స్ ఉంటాయి. లండన్ 32 బోరోస్ని రిప్రజెంట్ చేస్తాయి. బోరోస్ అంటే డిస్ట్రిక్ట్స్ అనుకోండి, కానీ 13 నెంబర్ క్యాప్సిల్ లేదు, ఎందుకంటే ఇది అన్లక్కీ అని నమ్ముతారు. నాకు అసలు ఇక్కడ ఈ ప్లేస్ ఉందనే తెలీదు. ట్రైన్ స్టేషన్కి వెళ్తుంటే మధ్యలో కనిపించి వచ్చాను. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. చాలా యూనిక్ స్పాట్. ఎస్పెషల్లీ స్ట్రీట్ ఆర్ట్ లవర్స్కి అయితే ఒక ప్యారడైస్లా ఉంది. ఇది చూడగానే గూగుల్ చేస్తే తెలిసింది దట్ ఇది వెరీ ఫేమస్ అండ్ ఓల్డ్ టనల్ అని. ఎవ్రీ వాల్ ఒక క్యాన్వాస్లా అనిపించింది. ఇక్కడ నేను షాక్ అయిన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎవ్రీ డే ఆర్ట్ చేంజ్ అవుతూనే ఉంటుందంట. సో ప్రతిసారి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. క్రేజీ కదా. సాటర్డే నైట్ కదా, పబ్స్ మొత్తం జాతర ఉంటాయి. ఇది అంతా సోహో స్ట్రీట్, వెరీ ఫేమస్ స్ట్రీట్ ఇన్ లండన్. షాపింగ్ అండ్ పబ్స్కి మాత్రం చాలా ఫేమస్. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ పబ్స్ ఉంటాయి. వీకెండ్స్లో అయితే లైన్లో నిల్చుంటారు. అండ్ ఆల్సో కెసినోస్ కూడా ఉంటాయి. ఇది గుర్తుపట్టారా? ఆలియా భట్ ఒక వీడియోలో చెప్తుంది కదా, లెటో కెఫే. రణబీర్ కపూర్ ఆలియా భట్ కోసం లండన్ నుండి మిల్క్ కేక్ తెచ్చాడని. అదే ఇది. ఫుల్ వైరల్ అయింది. బట్ నేను లాస్ట్ టైం ట్రై చేసా,
Trust me, it's not worth the hype. అండ్ పర్సనలీ నా ఫేవరెట్ ప్లేస్ ఇన్ లండన్కి వచ్చేసా, దిస్ ఈస్ చైనా టౌన్. ఇక్కడ ఫుడ్ లవర్స్కి ఫీస్ట్ ప్లేస్ అసలు. నాకు కృష్ణుడి భజన వినిపిస్తుంది, అందుకే ఉరుక్కుంటా చూద్దామని వెళ్తున్నా. వావ్, సెంట్రల్ లండన్లో శ్రీకృష్ణుడి ఊరేగింపు. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. చూసారా, ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే. యూకేలో ఇంగ్లీష్ వాళ్ళు శ్రీకృష్ణుని చాలా నమ్ముతారు. చాలా టెంపుల్స్లో కూడా చూసా, మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అసలు రీజన్ ఏంటో చదవాలి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ చలిలో కూడా. చైనా టౌన్ ఫుడీస్కి ప్యారడైజ్ లాగా. ఎక్కడ తినాలో కూడా అర్థం కాదు. దీనికి చాలా హిస్టరీ ఉంది. 1950స్లో స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుండి ఈ ఏరియా చైనీస్ కల్చర్కి ఒక సెంట్రల్ హబ్ లాగా డెవలప్ అయిపోయింది. చైనీస్ న్యూ ఇయర్కి సేమ్ మనం దివాళీ ఎలా సెలబ్రేట్ చేస్తామో అలా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. ప్రాపర్ చైనీస్ ఫుడ్ అండ్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. స్ట్రీట్ ఫుడ్ లవర్స్కి అయితే పండగ ఇక్కడికి వస్తే. ఏం తినాలో కూడా అర్థం కాదు. చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ చాలా ఫేమస్ డిషెస్ ఉన్నాయి. నాకంతా ఆకలిగా లేదు ఈరోజు ఎందుకో, సో ఏమైనా స్నాక్స్ ట్రై చేస్తా. Street and singing. My name is Satra, very nice to meet you. If you want to follow me on social media, it's @Satra Music. You can see it on the sign right there. ఇది వైరల్ అయింది, ఎక్కడైనా చూసారా? అందుకే ట్రై చేస్తున్నా. చికెన్ కార్న్ డాగ్ అంట, చాలా చాలా బాగుంది. That's it for today guys. Thanks for watching my video. Please like, share, subscribe to my channel. See you in the next video. Bye bye.